రేవంత్ కు హార్డ్వర్డ్ పట్టా సర్టిఫికేట్ జారీ చేసింది. కెనడీ స్కూల్ సర్టిఫికేట్ అందుకున్న సీఎం ముఖ్యమంత్రి హోదాలో తొలి వ్యక్తిగా రికార్డు. తోటి విద్యార్థుల నుంచి పాఠాలు నేర్చుకున్నాను ఎక్స్లో రేవంత్ రెడ్డి. భూసేకరణకు 5,000 కోట్లు బడ్జెట్లో కేటాయించేందుకు సర్కార్ సిద్ధం. ఆ భూములు సేకరించాకే ప్రాజెక్టుల పనులు చేపట్టాలన్న సీఎం ఆదేశాలతోనే కేటాయింపు నడుస్తూ ఉంది. రేవంత్ కు మరి ఏం పట్టా వచ్చింది, నిజంగానే ఎటువంటి చదువుకున్నాడో ఒకసారి చూద్దాం. నిజంగా అసలు ఏం కోర్సు కంప్లీట్ చేసింది రేవంత్ రెడ్డి. సీఎం రేవంత్ కు హార్డ్వర్డ్ పట్టా. కెనడీ స్కూల్ నుంచి సర్టిఫికేట్ అందుకున్న ముఖ్యమంత్రి సీఎం హోదాలో హార్డ్వర్డ్ సర్టిఫికేట్ పొందిన తొలి వ్యక్తిగా రికార్డు. సర్కారు బడిలో చదివి రాజకీయాల్లోకి వచ్చి తక్కువ సమయంలోనే రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి ఇప్పుడు మరో రికార్డు సాధించారు. ప్రఖ్యాత హార్వర్డ్ యూనివర్సిటీలోని కెనడీ స్కూల్లో 21వ శతాబ్దంలో నాయకత్వం కోర్సును పూర్తి చేసి సర్టిఫికేట్ అందుకున్నారు. ఓ రాష్ట్ర సీఎం హోదాలో కోర్సును పూర్తి చేసి హార్వర్డ్ నుంచి సర్టిఫికేట్ అందుకున్న తొలి ముఖ్యమంత్రిగా రికార్డులోకి ఎక్కారు. హార్వర్డ్ యూనివర్సిటీలో ఈ కోర్సుకు సంబంధించి ఈ నెల 25 నుంచి వారం పాటు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు క్లాసులు నిర్వహించారు. 20 దేశాలకు చెందిన 60 మంది విద్యార్థులు ఈ క్లాసులకు హాజరయ్యారు. సీఎం రేవంత్ కూడా తరగతులకు హాజరై హోంవర్క్లు, అసైన్మెంట్లు పూర్తి చేశారు. కొన్ని కేసు స్టడీలను పూర్తి చేసి ప్రొఫెసర్లకు సమర్పించారు. ఆదివారం అధికారం, నాయకత్వం, అనిశ్చితి వంటి అంశాలపై శిక్షణ పూర్తి చేశారు. సర్టిఫికేట్ ప్రధానోత్సవ కార్యక్రమం అనంతరం కోర్సులో పాల్గొన్న వారితో కలిసి రేవంత్ గ్రూప్ ఫోటో దిగారు. ఇందుకు సంబంధించి తన అనుభూతిని ఎక్స్లో వివరించారు. ప్రతిష్టాత్మకమైన హార్వర్డ్ కెనడీ స్కూల్లో నా ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ 21వ శతాబ్దంలో నాయకత్వం కోర్సును పూర్తి చేశారు. ఈ కోర్సుతో నాతో పాటు 20 దేశాల నుంచి వచ్చిన 60 మంది విద్యార్థులు పాల్గొన్నారు. క్లాసుల సమయంలో అత్యున్నత విజయాలు సాధించిన వ్యక్తులు, అధ్యాపకులను విద్యార్థుల రూపంలో కలుసుకున్నాను. వారి నుంచి ఎంతో నేర్చుకున్నాను. ఇది చాలా ఆనందం కలిగించింది. ఇక నా కోర్సు మొత్తం మంచు తుఫాను నేపథ్యంలోనే నడిచింది. -డిగ్రీల ఉష్ణోగ్రతలు ఉండడం, చలిగాలుల మధ్యనే ఆ క్లాసులు జరిగాయని రేవంత్ పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా మారుమూల గ్రామంలోని సర్కారు బడి నుంచి హార్వర్డ్ యూనివర్సిటీ వరకు రేవంత్ ప్రయాణం జరిగిందంటూ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుందంట. మొత్తం మీద సర్కారు బడి బతుకు తెరువుని ఎట్లా చూపిస్తే హార్వర్డ్ యూనివర్సిటీ నేడెందుకు 21వ శతాబ్దంలో నేనెందుకు ఒక మంచి లీడర్షిప్ గా తయారు కాకూడదు అనేది ఒక రేవంత్ రెడ్డి సంకల్పం ఉన్నట్టుంది. అందుగురించే అక్కడికి కెనడీ స్కూల్ హార్వర్డ్ యూనివర్సిటీకి వెళ్ళి ఒక 7 రోజులు కష్టపడి పట్టా కోర్సు మాత్రం పూర్తి చేసుకున్నారు. దాంతో ఏది నేర్చుకుని ఇంత జ్ఞానం అయితే వస్తుంది. ప్రతి మనిషి నిత్య విద్యార్థి. దానికి ఏజ్తో సంబంధం లేదు. మనం అనుకుంటాం 30 దాటినాయి 40 దాటినాయి ఇంకేం చదువురా అంటే దాంతో సంబంధం లేదు. నీ దగ్గర లోపల చదువుకుందాం అనే కాన్సెప్ట్ ఉంటే ఎప్పుడైనా చేయొచ్చు. నేను కూడా మొన్న PhD రాష్ట్రం, ఏమి ఇబ్బంది ఉండదు. చూడాలి.